హాయ్ అండి. ఇదైతే పాల గిన్నె చూసారా, పాలైతే మాడిపోయింది. చాలా పెట్టేసి కొద్దిగా అట్లా బయటకు వచ్చే తలకైనా ఇలా అయిపోయింది. దీన్నైతే ఇప్పుడు ఎలా అంతా క్లీన్ చేయాలనేది చూస్తాం చూడండి. ఇది ఇట్లా అయిపోయింది కదా, అంతా నల్లగా మాడిపోయింది చూడండి. ఇదైతే అంతా స్టీల్ గిన్నె ఇట్లా అయిపోయింది. మనము విమ్జాల్తో అట్లంతా సోప్తో తిక్కితే పోదు కదా ఇది. అందుకోసమే మనము దీనికి ఒక టిప్ ఆలోచించి ఒక టిప్ అయితే చెప్తాను మీకు. బొగ్గులు ఉంటాయి కదా మనకి, ఆ బొగ్గులు తీసుకొనేసి ఇట్లా చూడండి. బొగ్గులు ఇవి బయట మనము పొయ్యి కాల్చింటాం కదా కట్లు, అవి బొగ్గులు అంటే తీసుకొనేసి నీట్గా అది ఒక రాయి అట్లాంటి తీసుకొనేసి దీన్ని అయితే బాగా పౌడర్ చేసేసుకోనల్లా. ఇట్లయితే బాగా నున్నగా బాగా అంతా ఇట్లా పౌడర్ అయితే చేసేసుకోనల్లా. దాన్ని అయితే క్లీన్ చేసేకైతే దీన్ని అయితే ఇప్పుడు వాడేస్తాము. ఇది ఇప్పుడు స్క్రబ్బర్ తీసుకొనేసి స్టీల్ది ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బరు, ఆ సైడ్ అయితే ఇది పౌడర్ అయితే ఇలా తీసుకునేసి బొగ్గు పౌడరు ఇదైతే ఈ గిన్నె మాడింది కదా, ఈ గిన్నెనైతే ఇలా క్లీన్ చేసేస్తాము. ఎట్లాంటి మాడిండే పాత్రలైనా కూడా ఇది బాగా అయిపోతుంది చూడండి, కొత్తగా అయిపోతుంది కూడా. స్టీల్ అయినా సిల్వర్ అయినా ఇట్లా ఇవన్నిటికీ బాగా మాడిపోయిండేటివంతా బాగా అంతా వెళ్ళిపోతుంది, నీట్గా అయిపోతుంది. మీరు కూడా అంతే ఈ టిప్ని ఫాలో అవ్వండి, చూడండి మీరు కూడా, మీకే అర్థమవుతుంది. ఎంత మాడిపోయినా కూడా ఇలా అంతా ముందునే బొగ్గులు అనేది మనము నీట్గా పౌడర్ చేసుకొనేసి దాన్ని అంతా పెట్టుకొనేసి ఎప్పుడైనా ఇలా తోమాలన్నప్పుడు మాడిపోయిండేటికి ఇలా అయితే తోమేస్తే మనకి చూడండి ఎంత నీట్గా ఇడిగిందో. మనం అదే లిక్విడ్ విమ్ జెల్తో అట్లంతా తోమితే, సోప్తో విమ్ సోప్తో అట్లంతా తోమితే అసలు అది పోదు కదా, ఇడుగుదు. ఇదైతే బొగ్గుతో చూడండి ఎంత బాగా అంతా క్లీన్ అయిపోయిందో, మీరే చూసారు కదా. మీ ఎదురుగానే అంతా ఇట్లా తోమేస్తా ఉన్నాము. ఇదైతే కొత్తగా అయిపోయింది. గిన్నె అయితే మాడిపోయిండేది చూడండి, ఎక్కడా లేదు, బాగా నీట్గా అయిపోయింది. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి, లైక్ చేయండి. చూసారు కదా ఎంత క్లీన్గా అయిపోయిందో. నేనైతే మా పని ఆమె దగ్గర అంతా ఇట్లా చేపిచ్చేస్తా ఉన్నాను. నేను వీడియో తీసేవాళ్ళు ఎవరు లేదని చెప్పేసి నేను వీడియో తీస్తా ఉన్నాను. మా వాళ్ళు పని వాళ్ళు వచ్చింటే వాళ్ళ దగ్గర ఇట్లా అంతా మాడిపోయింది కదా, వాళ్ళ దగ్గర అంతా